ఇంట్లో ఉన్న వెయిట్ ఇప్పుడు అర్థమైంది అన్నమాట మాకు. అండ్ నెక్స్ట్ తానం టీం నుంచి మరి ఎవరు రాబోతున్నారు? తానం టీం నుండి యశస్విని రాబోతుంది. లెట్స్ వెల్కమ్ యశస్విని. నీనాదలహరిలో నిదురించు భువనాలు నీ నాట్య కేళిలో నినదించు గగనాలు నీనాదలహరిలో నిదురించు భువనాలు నీ నాట్య కేళిలో పర్ఫార్మెన్స్ కి మేము ఎవరి పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాము అనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. అక్కడ పవన్ పర్ఫార్మెన్సా లేకపోతే సింగర్స్ పర్ఫార్మెన్సా ఏమీ అర్థం కావట్లేదు. ఇది
మ్యూజిక్ డైరెక్టర్ మాయాజాల్. జమౌలి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఘంటసాల గారట, బాబు ఇవాళ పెండ్యాల మాస్టర్ గారు రికార్డింగ్కి వెళ్తున్నాను, ఎప్పుడు అవుతుందో రేపు ఎలా ఉంటుందో గొంతు తెలియదు బాబు అని. అంటే ఆయన దగ్గరికి వెళ్తే చిట్ట స్వరాలు ఎలా ఉంటాయో, ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటాయో అనేది రత్న కుమార్ గారు వారి అబ్బాయి చెప్పి తెలిసింది. ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ తరానికి సంగీతం అంటే ఏంటనేది మర్చిపోయే రోజుల్లో ఉన్నాం మనం. దీనికి ఆ మహానుభావులు ఎన్ని చేసి మనకి ఇచ్చెళ్ళారనేది దాంట్లో మచ్చుకుకే ఒక ఆణిముత్యాన్ని తీసి వదులుతూ ఉంటే బోల్ బేబీ బోల్లో మళ్ళా ఈ పిల్లలకు కానీ ఇవాళ జనరేషన్ రేపు వచ్చే జనరేషన్స్ కి మీరందరూ స్ఫూర్తిని కలిగిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. ఈ సాంగ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు? మెంటర్ సెలెక్ట్. మెంటర్ సెలెక్ట్ చేశారు. సో అలాగే సుహిత, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. కోటి సార్. సుహిత, నువ్వు నీదే జిల్లా, ఏ ఊరు నువ్వు? వరంగల్ సార్. నానా నువ్వు? విశాఖపట్నం సార్. 2 ప్లేసులకి మీ ఇద్దరు ఒక ఎంత గొప్ప పేరు తీసుకొస్తారంటే, అబ్బా మా జిల్లా అమ్మాయి ఇలా పాడింది అని హోరుగల్లంతా Thank you. హోరెత్తిపోతుంటది నీకు. మీ ఇద్దరు అంత పెద్ద పని చేశారు. ఈరోజు తమ్ముడు మనో అన్నాడు చూడు, ఇటువంటి పాటలు పాడటం అసలు నిజమే, మ్యూజిక్ అన్నీ మర్చిపోతున్నాం. కానీ ఇప్పటికి ఇటువంటి షోల్లోనే వినాలని అందరూ అక్కడ మా ఆడియన్స్ అంతా వెయిటింగ్ అనమాట, ఇటువంటి పాటలు వినాలి. కానీ నాకేంటి ఇప్పుడే పాడేశారేంటి, ఇంకా ఈ క్లైమాక్స్ లో కదా పాడాలి ఇవన్నీ, ఇటువంటి పాటలు అప్పుడు పాడితే కదా థ్రిల్లింగ్ గా ఉంటదని. కానీ ముందే వేసారు బాణం. నెక్స్ట్ సాంగ్స్ దీనికన్నా హెవీగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. విశాఖపట్నం వర్సెస్ వరంగల్, వదిలిన ఈ బ్రహ్మాస్త్రాలు మీకు ఎలా అనిపించాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ధైర్యానికి నా జోహార్లు. థ్యాంక్ యూ. ఎవరైనా మీ లైఫ్ అంబిషన్ ఏంటి అంటే, కొంతమందికి ఇప్పుడు మనందరం సింగర్స్ కాబట్టి నాకు నేషనల్ అవార్డు తీసుకోవాలనుందో, ఫిల్మ్ఫేర్ రావాలో, ఏదో ఒకటి చెప్తాం. కానీ మీరేం చేశారంటే, ఎవరెస్ట్ అధిరోహించడం అనేది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది టార్గెట్ అయితే మీరు ఎవరెస్ట్ నే మోస్తామంటే అలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నేనైతే చచ్చిన అటెంప్ట్ చేయను పాట, అస్సలు పాడను. అండ్ రాగమాలిక ఎంత అద్భుతంగా ఉందో అసలు. మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ మన తెలుగు చిత్రసీమలో నిజంగా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆశీర్వాద బలం మన మీద ఉన్నది కాబట్టి ఇంకా బోల్ బేబీ బోల్ లాంటి కార్యక్రమాల్లో ఇటువంటి పాటలు విన్నా కూడా నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం సంగీతం ఇలాగే బతికుంది అండ్ వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి సంగీతానికి ఇంకా మంచి రోజులు ఉన్నాయి అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ 2 వండర్ఫుల్ క్లాసెస్. థ్యాంక్ యూ మ్యామ్. రనీనా, నేను చెప్పే పాయింట్స్ అన్ని మన గురువు గారు సునీత గారు చెప్పేశారు. నా మనసు మాట అబ్సల్యూట్లీ టూ ఎర్లీ టు పిక్ దిస్ సాంగ్, బట్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇలాంటి ఒక సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు. బ్యూటిఫుల్ వోకల్స్, ఐ లవ్ యూ వోకల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనో గారు, మీరు రైట్ చాయిస్. మీరు తీసుకున్నది ఇప్పుడు పాడటమే కరెక్ట్. ఎందుకంటే బోల్ బేబీ బోల్ వేదిక ఎంత వేడిగా ఉండబోతుందో ప్రపంచానికి చాటి చెప్పారు స్టార్టింగ్ లోనే పాడి. థ్యాంక్ యూ సార్. అంటే ఆషామాషి పాటలు కాదు, లల్లాయి పాటలు కాదు. ఇక్కడ మేము స్టార్టింగ్ లో పాడి మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకుని ఫైనల్స్ కి ఇవి మేము ప్రజెంట్ చేయబోతున్నాం అనే మాట కూడా వచ్చింది. కాబట్టి బ్రహ్మాండం. సెలక్షన్ సూపర్, సింగింగ్ పర్ఫెక్షన్ రావాలి. సుహిత పాటలో నిజాయితీ ఉంది, యశస్విని గాత్రంలో జీవం. థ్యాంక్ God యూ. bless you. థ్యాంక్ యూ సార్. మంచి కమెంట్స్ ఎంచుకున్నారు, ఎక్స్పెక్టేషన్ బాగా పెంచేశారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఆన్ రామ్ రాజ్ బోల్ బేబీ బోల్.